ఇప్పుడు కొత్తగా ఏంది జనగణన కులగణన స్టార్ట్ చేశారు. 2027కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ అంటారు. ఈ డీలిమిటేషన్ మీదే నాకు క్లియర్గా నాకు ఐడియా ఉంది సార్. డీలిమిటేషన్, వాట్ ఈస్ డీలిమిటేషన్? నా వ్యూవర్స్కి డీలిమిటేషన్ నుంచి క్లియర్గా చెప్పాలి మీరు. ఎందుకంటే డీలిమిటేషన్ అయినా 3 భాషల విధానం అయినా కూడా ఎందుకు వస్తుంది అనేది నాకు క్లారిటీ ఉంది. మీరు డీలిమిటేషన్ పైన అర్థవంతంగా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పండి. దీన్ని బూస్ట్ చేస్తాను నేను. సార్ డీలిమిటేషన్ అంటే ఎవ్రీ 10 ఇయర్స్కో ఎవ్రీ 15 ఇయర్స్కో ఏం చేస్తారు అంటే అసలు జనగణన చేసి జనాభా లెక్క ఆధారితంగా పార్లమెంటుని స్ప్లిట్ చేస్తారు. ఎస్, ఇది డీలిమిటేషన్ అంటే. దాన్నే నియోజకవర్గాల పునర్విభజన అంటారు మన తెలుగులో అయితే. ఎస్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డీలిమిటేషన్ 5 ఏళ్ల క్రితమే జరగలేదు. యాక్చువల్గా జరగాలి. ఇది కూడా ఎలా ఉంటుందంటే చాలామందికి అర్థం అవ్వాలి, ఒక పార్లమెంట్ కింద ఇన్ని అసెంబ్లీలు ఉండాలని రూల్ ఏం లేదు. ఎన్నైనా ఉండొచ్చు. మహారాష్ట్రలో మీకు ఒక పార్లమెంట్ కింద ప్రజెంట్ 6 ఉండే అసెంబ్లీలు, ఆంధ్రాలో 7 ఉండే, రేపు 9 కూడా చేసుకోవచ్చు. ఒక 50 ఎమ్మెల్యేలు పెంచుకోవాలి అంటే అంటే స్టేట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ విల్ డిసైడ్ ఎన్ని అసెంబ్లీలు ఉండాలి. అంటే అప్రూవల్ ఇవ్వాల్సింది నేషనల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ అయినా కూడా ఆ రూలింగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చేసుకుంటారు. అది అంటే నెంబర్ ఆఫ్ శాఖలు ఉంటాయి. ఇప్పుడు ఆ శాఖలన్నీ కూడా అసెంబ్లీలు తగ్గే కొద్దీ ఈజీ అవుతుంది వర్క్. అసెంబ్లీ పెరిగితే ఈజీ అవుతుంది నెంబర్స్ ఉన్నప్పుడు. అసెంబ్లీ పెరిగితే ఈజీ అవుతుంది. అట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ఆధారంగా జరిగింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇండియా కుటుంబం వాళ్ళు దీని గురించి తమిళనాడులో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మరి బహిరంగంగా వాళ్ళు వ్యతిరేకించారు. అవును. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది అంటే, ఎలా అయితే డూప్లికేట్ ఓటర్ల ఐడీలు ఎన్ని ఉన్నాయో మీరు జనగణన కరెక్ట్గా చేస్తారా ఫస్ట్? ఛాన్సే లేదు. ఎందుకంటే లేని జనాభాని చూపించి మీరు ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటే మళ్ళీ అన్యాయం అయిపోయేది. ఇప్పటికే సౌత్ ఇండియా పరిస్థితి ఎలా ఉందంటే సార్, ట్యాక్సులు కట్టేది మనమే. అవును. మనం రూపాయి ట్యాక్స్ కడితే మనం 30 పైసలు తిరిగిస్తుంది మనకి. కానీ నార్త్ ఇండియాలో 30 పైసలు ట్యాక్స్ కట్టి రూపాయి తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఎస్. సో ఒక పక్క మన మీద వివక్ష, అదేంటంటే డెవలప్ అయ్యారు అంటే మనము అప్పట్లో జనాభా తగ్గించాలి అనే ఒకరు లేక ఇద్దరు ముద్దు ఇద్దరు హద్దు అని దాని ప్రజల్లోకి వెళ్ళిపోయి కంట్రోల్డ్గా పెంచుకున్నారు. అంటే డెవలప్ అవటం కూడా తప్పులాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏంటంటే సౌత్ ఇండియా డెవలప్ అవటం కూడా వాళ్ళు చూసి ఓర్చుకోలేని తనంలో ఉంది ఇప్పుడు నార్త్ ఇండియా వాస్తవం మాట్లాడాలంటే. ఇప్పుడు ఒక పక్క ఆర్థికంగా వివక్ష ఉంది మన మీద. ఎడిషనల్గా ఇప్పుడు ఏం జరగబోయింది, ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ చూపిస్తారు, బీహార్లో చూపిస్తారు. అసలు నిజంగా జనాభా ఉంటే ఫస్ట్ ఒక రౌండ్ ఓట్లు అయిపోయింది అబ్బా వాళ్ళతో. ఇప్పుడు నేనేమంటానంటే, డీలిమిటేషన్ జనాభా లెక్కన జరిగేటప్పుడు వాళ్ళు ఓటు హక్కే వినియోగించుకున్నప్పుడు ఎందుకు మీకు ఎక్స్ట్రా ప్రాధాన్యత ఉండాలి? మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఒక 50 నియోజకవర్గాలు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 50 నియోజకవర్గాలు సార్, నియోజకవర్గానికి 100 ఓట్లు ఉన్నాయి అనుకున్నాం అంతే. అంటే సింపుల్ క్యాల్కులేషన్ అంటే 5,000 మంది ఓట్లు ఉన్నాయి. అదే 5,000 ఓట్లు 50 నియోజకవర్గాలు ఉంటే అక్కడేమో 2,200 మంది ఓటేస్తున్నారు. మన దగ్గర సౌత్ ఇండియాలో యావరేజ్ 3,500 మంది పైన వేస్తున్నారు ఓటు. ఎందుకలా అంటే నా డౌట్ ఏంటి, అసలు జనం ఉండారా ఆడ లేరా? అలా ఉంటే వేయాలి కదా ఓటు. అంతే కదా, ఉంటే ఓటేయాలి కదా. మేబీ డూప్లికేట్ ఐడీస్ ఉండొచ్చు, 2 చోట్ల వేయట్లేదేం పాపం. మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఆధార్ కార్డు ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేయండి. ఇప్పుడు మొన్న కూడా బీహార్ ఎస్ఐఆర్ విషయంలో కూడా ఏమనేది, ఆధార్ కార్డుని ఒక ఐడి కార్డుగానే గుర్తిస్తాం తప్పితే దాన్ని ప్రామాణికంగా తీసుకోమని చెబుతుంది ఎలక్షన్ కమిషన్. పుట్టిన బిడ్డకే ఆధార్ చేయమని కాల్ చేస్తున్నారు. అసలు ఇంకా దారుణం చెబుతానండి సార్. చెప్పండి. ఈవెన్ నేను కూడా ఇందులో ఒక విక్టిమ్. నేను మాట చెబుతానండి, ఆధార్ కార్డు రాకముందు మనం జాబులు చేసిన వాళ్ళు అప్పుడే మనకు పిఎఫ్లు ఉన్నాయి. అవును. ఆ పిఎఫ్ని ఇప్పుడు ఆధార్తో లింక్ చేయకపోతే పిఎఫ్ విత్డ్రా చేయడానికి లేదు. అవును. సరే, పిఎఫ్ని తీసుకొచ్చి ఆధార్లో ఇంటిగ్రేట్ చేసామనుకోండి, అప్పట్లో ఎలా ఉండే, ఇనిషియల్ సర్నేమ్ ఒక లెటర్తో ఉండే ఆధార్ పాన్ కార్డ్ మీద. అవును. నా సర్నేమ్లో ఏ అనేది ఒకటి ఉంటుంది అంతే. ఆధార్లో ఫుల్ ఉంటుంది. మళ్ళీ ఈ 2 మ్యాచ్ అవ్వవు. మళ్ళీ దీన్ని నేను మళ్ళీ కరెక్షన్ చేయించి ఇంటిగ్రేట్ చేయించా. అవును. ఇంత చేపిస్తే మన యూఏఎన్ నెంబర్లో మళ్ళీ అప్డేట్ అవ్వాలి. అంటే ప్యాన్ అప్డేట్ చేపిస్తే ప్యాన్ ఆధారితంగా ఉండే యూఏఎన్ నెంబర్ అప్డేట్ అవ్వాలి ఎప్పటికీ నాది. చూడండి మరి సిస్టమ్. అంటే నేను తప్పు పట్టట్లేదు, కానీ నువ్వు ఇంత అంటే ఎప్పుడెప్పుడో వాటికి కూడా ఇంటిగ్రేట్ చేసి చివరికి ఎయిర్టెల్ లాగా
ఒక సిమ్ తీసుకోవడానికి వెళ్తేనే నువ్వు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదే ఇవ్వవే. అవును. 5 ఏళ్ల డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఇన్ని కబుర్లు చెప్పే మనము ఓటర్ ఐడి కార్డు నువ్వు ఎలక్షన్ దగ్గర బయోమెట్రిక్ యాక్సెస్తో వెళ్ళు లోపలికి. వెరిఫికేషనే కదా అడుగుతుంది. వెరిఫికేషన్ 60 లక్షలు ఈవీఎంలు కొంటావు, 60 లక్షలు లెక్కించకపోయినా వీవీప్యాట్ స్లిప్ మిషన్లో పెడతావు, అన్ని పెడుతున్నావు. వెరిఫికేషన్ బయోమెట్రిక్లకి ఏమైంది? కోట్లు పెట్టి వెబ్ కాస్టింగ్ చేసి అయ్యవు. జస్ట్ బయోమెట్రిక్ సిస్టమ్ని పెట్టలేరా? పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టరు సార్? ఒకవేళ ఏ 75 years 80 years దాటి వాళ్ళ తమ్ ఇంప్రెషన్ పడట్లేదు అంటే నీకు ఎలక్షన్ జరిగే కాడే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, విఆర్ఓ ఎలాగో అవైలబుల్ ఉంటాడు కదా. ఏజెంట్ల సమక్షంలో అప్పటికప్పుడు ఒక లెటర్ ఇష్యూ చేస్తాడు. మేబీ ఒక 5% మాత్రమే ఆ లెటర్స్ యూజ్ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళంతా అయితే తమ్ముతో వేస్తారు కదా. నీకు డూప్లికేట్ ఓట్స్ పడవు కదా, దొంగ ఓట్లు పడవు, డూప్లికేట్ ఓట్స్ ఉండవు. ఇన్ని సొల్యూషన్స్ ఉండి ఎందుకు చేయరు? చెయ్యం సార్, మేము గెలవాలి కదా. అట్లాగే ఉంది సార్ సొల్యూషన్స్ ఉండి. ఏది 100% వీవీప్యాట్ స్లిప్ లెక్క పెడితే ఇట్స్ మోర్ దాన్ బ్యాలెట్. అవును, బ్యాలెట్లో ఉన్న ఇది చల్లని ఓటు అని నువ్వు కొన్ని కొట్టేయచ్చు. అసలు నీకు అసలు ఆస్కారమే లేదు. డైరెక్ట్గా అందుట్లో పడిపోతుంది బొమ్మతో సహా. డూప్లికేట్ ఓటు ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో ఓట్లు వేసి మళ్ళీ ఆంధ్రాలో ఎంతమంది ఓటు వేలా? బోల్డ్ మంది వేసారు సార్. అది న్యాయమేనా? అది అన్యాయం కదా. డూప్లికేట్ ఓట్లే కదా. ఇప్పుడు నేనేమంట, ఇంత సాఫ్ట్వేర్లు ఇన్ని దేశం అంతా సాఫ్ట్వేర్లే కదా మనకి. గుర్తుపెట్టుకోండి సార్, భారతదేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే దేశం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండి చివరికి చైనా కూడా ఏ చాట్ జీపీటీ వచ్చింది కానీ ఇండియాలో ఒకట్లేదు. కష్టం సార్. అంటే మనల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు? మాదేంటే అంతే సార్. మేమేంటంటే వెళ్ళామా, వేరే కంట్రీ సంపాదించుకున్నామా, కూర్చున్నామా. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరు ఎంత చెప్తున్నారు కదా, ఇలా ఈవీఎంస్లో ఇలా జరుగుతుంది, కోడింగ్ కరెక్షన్ జరుగుతుందన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఒప్పుకోరు. అదే నేను కూడా చెప్తున్నా సార్, ఒప్పుకోరు. అదేంటంటే ఒక పార్టీ మీద అభిమానంకి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే మన పౌరసత్వం అంటే మన హక్కులు ఉంటాయి చూడండి, ప్రాథమిక హక్కులు, బేసిక్ ఓట్ రైట్స్, వీటిని మర్చిపోయి బానిసలాగా ఒక పార్టీకి బానిస స్థాయికి వెళ్ళిపోతున్నారు. అది దానికి మరి మనం ఏం చేయగలుగుతాం సార్? సాఫ్ట్వేర్ ఇంత డెవలప్డ్ కదా సార్ మన దేశం. నువ్వు ఇంటిగ్రేట్ చేసి థంబ్ యాక్సెస్ త్రూ ఇంటిగ్రేట్ చేసి ఓటు వేసిన వాళ్ళకి 5 ఏళ్లలోపు మళ్ళీ అసెంబ్లీకి వేయడానికి లేదు, 5 ఏళ్లలోపు మళ్ళీ పార్లమెంట్కి వేయడానికి లేదు, వెరిఫికేషన్ పెడతాయి. బంగారంలో దొరికిపోతుంది. ఒక్క దొంగ ఓటు వేయగలరా ఎవడన్నా? ఎవడే డూప్లికేట్ ఓటు వేయగలరా? డబల్ ఓటర్ ఐడీస్ ఉంటాయా? అంటే మనం చూపించారు 4 రాష్ట్రాల్లో ఓటు ఉందని అతనికి. అతను తప్పు కూడా కాదు సార్. ఇప్పుడు అతను ఓటు హక్కు గుజరాత్లో తీసుకుంటాడు, జాబ్కి వచ్చినప్పుడు గత 6 నెలలు ఏడుంటే ముంబైలో రాసేస్తారు, ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నైకి వెళ్తే చెన్నైలో రాసేస్తారు. అతనికి ఉన్న టైంలో అతను మళ్ళీ వెళ్ళి అది ఓటర్ ఐడి క్యాన్సిల్ చేయించుకోవాలి అంటే అతను చేయగలిగేది జెన్యూన్ పర్సన్ అయితే మిగిలిన ఏడా వేయకుండా ఒక చోట ఓటేసి సైలెంట్గా ఉండటమే గొప్ప వరంలా అనుకోవాలి. తన డ్యూటీ తను మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలా మనం చూడొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది.